Wigglesworth. How many of you heard about him, Wigglesworth? విగిల్స్వర్త్ అనే వ్యక్తి గురించి ఎంతమంది He has విన్నారు? raised many dead people. ఆయన అనేక మంది మృతులను Apostle of లేపాడు. faith. విశ్వాసపు He was the అపోస్తలుడు. man of the spirit, man of the word. ఆయన వాక్యముతో నడిచాడు, ఆత్మలో All the నడిచాడు. time tongues are all the time word. ఆయన ఎల్లప్పుడూ అన్య భాషలన్నా మాట్లాడేవాడు, లేదంటే వాక్యమన్నా పలికేవాడు. పాశ్చాత్య I don't know దేశాల్లో whether you know it. నాకు తెలియదు, మీకు In the తెలుసో లేదో, Western countries, పాశ్చాత్య even the దేశాల్లో poorest man will save money. బీదలు కూడా డబ్బు సేవ And once a year they దాచుకుంటారు. go for vacation. సంవత్సరంలో ఒక్కసారి సెలవులకు వెళ్తూ days, ఉంటారు. 20 15 రోజులన్నా days they will go. 20 The whole రోజులన్నా family. వెళ్తూ ఉంటారు. కుటుంబం అంతా కలిసి వెళ్తూ ఉంటారు అలా They will సెలవులకి. go to other countries or some beach somewhere. వేరే దేశాలకన్నా లేకపోతే బీచ్ల The whole కన్నా వెళ్తూ day is ఉంటారు. just holiday. ఆ దినాలు కేవలం సెలవు దినాలు అన్నమాట. Drink, sleep, go for a walk, read, that's all. తినడము, పడుకోవడము, చదవడము, లేకపోతే never వాక్కి వెళ్ళడము. విగిల్స్వర్త్ ఎప్పుడూ For వెళ్ళలేదు. them, Westerners, it was funny. పాశ్చాత్య దేశస్తులకు అది చాలా అలవాటు, సంతోషము. వారు అడిగారు ఆయన, You never విగిల్స్వర్త్ go for vacation? నువ్వు ఎందుకు ఇలా సెలవులకు వెళ్ళట్లేదు? ఆయన ఏమన్నాడో Every తెలుసా? day I go for vacation. ప్రతిరోజు నేను సెలవులకు వెళ్తున్నాను. And they asked him, what are you talking? వారు అన్నారు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఆయన The అన్నాడు, Bible says in Isaiah, బైబిల్ సెలవిస్తుంది, యెషయాలో God will speak to his people దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడతాడు through tongues అన్య and భాషల strange ద్వారా, language. నానా విధమైనటువంటి భాషల ద్వారా. Isaiah 28. యెషయా 28 Quick. త్వరగా 28:11. 28:11 All of you read it. అందరం చదువుదాము. నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగజేయుడి. Everybody say with అందరం stammering చెప్దాము. lips. And another tongue, నత్తి పెదవుల చేతను అన్య భాషతోను వేరే భాషతోను he will ఆయనే speak to these people. ఈ ప్రజలతో మాట్లాడతాడు, ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? Who will speak? ఎవరు మాట్లాడతారు? God. To whom దేవుడు he will మాట్లాడతాడు. speak? ఎవరితో ఆయన మాట్లాడతాడు? చెప్పండి, ఎవరితో మాట్లాడతాడు? To his యెషయా 28 ఆయన ప్రజలతో. 28:13 నేను చెప్పాను కదా, How I preach? నేను ఎలా When I బోధిస్తాను? pray in tongues, నేను అన్య భాషల్లో ప్రార్థన studied చేసినప్పుడు so much, నేను ఎంతగానో I చదువుకున్నాను. preach thousands of sermons. నేను వేల వాక్యాలు Many బోధించాను. subjects will come in my mind. చాలా అంశాలు నా మెదడులోకి వస్తూ ఉంటాయి. అవును, ఇది చాలా అద్భుతమైనటువంటిది. అది అధికారము, దేవుని All the రాజ్యము, subjects will come. ఆ అంశాలన్నీ నా But I మెదడులోకి will వస్తూ pray ఉంటాయి. in tongues more. కానీ నేను ఎక్కువగా అన్య భాషలో ప్రార్థన చేస్తూ ఉంటాను. హఠాత్తుగా He will speak to me. ఆయనే నాతో మాట్లాడతాడు. That time, ఆ సమయంలో what I preach నేను ఏదైతే will just బోధించానో go before me. అది నా కళ్ళ ముందు వెళ్తూ This ఉంటుంది. scripture, this ఈ joke, వాక్యము, this ఈ example. జోక్, ఈ ఉదాహరణ, ఆ విధంగా And I pray in tongues 3 hours. నేను అన్య భాషల్లో 3 గంటలు I ప్రార్థిస్తాను. get the message and write it 20 minutes. నేను ఆ వర్తమానాన్ని పొందుకొని 20 నిమిషాల్లో రాసిస్తాను. Are you listening? వింటున్నారా నేనేం See, I మాట్లాడుతున్నాను? don't want everybody to copy it. ప్రతి ఒక్కరు దాన్ని నకలు చేయాలని నేను When you want అనుకోవట్లేదు. to be a prophet, మీరు ఒకవేళ ప్రవక్తగా ఉండాలనుకుంటే, when you want to hear God and be his mouthpiece, మీరు దేవుని స్వరాన్ని విని ఆయన నోటి బూరగా ఉండాలి అనుకుంటే, this is the secret. ఇదే రహస్యము. Even if you want to teach, మీరు ఒకవేళ బోధించాలి if you అనుకుంటే pray in కూడా, tongues more, మీరు ఎక్కువగా అన్య భాషలో ప్రార్థన చేస్తే గొప్ప బోధకుడు fill you మిమ్మల్ని and give నింపుతాడు. you the great teaching subject. ఆయన గొప్ప అంశాలను మీకు ఇస్తాడు.